హలో గైస్, దిస్ ఇస్ పవన్ కుమార్ నాంపల్లి. అందరు బాగున్నారని కోరుకుంటున్నా, బాగుండాలని కోరుకుంటున్నా. ఓకే, నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. కొంచెం బ్రెయిన్ పెట్టి థింక్ చేయండి. నేను మాట్లాడే విషయాలు ఇంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, నాకు వచ్చిన డౌట్స్ ఏంటంటే, ఫస్ట్ అసలు దయ్యాలు అనేవి ఉన్నాయా? మీరేమనుకుంటారో చెప్పండి. నా సెకండ్ డౌట్, ఈ ప్రపంచంలో ఇంత అప్డేట్ అయిన మన ఈ ప్రపంచంలో మంత్రాలు చేసేవాళ్ళు ఉన్నారని మీరు నమ్ముతున్నారా? మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి, నాకు తెలియజేయండి. నా మూడో డౌట్ ఏంటంటే, ప్లేట్స్ ఎప్పుడైనా విన్నారా? ప్లేట్స్ మీరు స్కూల్లో చిన్నప్పటి నుంచి పొద్దున స్కూల్లో ఫస్ట్ ఎంటర్ అవ్వగానే ఫస్ట్ మనం పాడేది ప్లేట్స్. ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అని మనం ప్రింట్ చేసాం. దీని తెలుగులోకి చెప్పాలంటే, ప్రతిజ్ఞ, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరుడు. దీన్ని మనకు ఇది రాసిన వారు పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు. అయితే నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, భారతీయులందరూ ఉన్న సహోదరులు అని సంబోధిస్తూ, హిందూ ధర్మం ప్రకారం మన భారతదేశంలో ఎక్కువ మంది వరుసలకు మన భారతదేశంలో ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం వరుసలకు. అలాంటప్పుడు చిన్నప్పటి నుంచి మనం పుట్టిన తర్వాత స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి భారతదేశం నా మాత్రమే, మీ భారతీయులందరూ నా సహోదరులు అంటూ ఉంటామే. అంటే మనం ఒక ఆన్ని రోజు నేర్చుకుంటున్నామా, రోజు చెప్తున్నామా? ఆలోచించండి. మీకు నేను ఈ వాక్యం చెప్పిన తర్వాత మీరు ఒకటి అనుమానించవచ్చు, ఏంటి, ఈ డైలాగ్ ఆడి ప్రిన్స్ సినిమాలో ఉంది కదా అని. అవును, నాకు తెలుసు మీరు అంటారని. యాక్చువల్గా 2020లోనే 31 జూలై నా ఫేస్బుక్ స్టోరీ పెట్టిన నేను. ఈ సినిమా వచ్చింది 2023 అనుకుంటా, 2023 సంథింగ్ రావచ్చు. ప్రూఫ్స్ కావాలన్నా నా దగ్గర ఉన్నాయి, ఫేస్బుక్ స్టోరీ పెట్టిన ఆ టైంలో. కాబట్టి అది నా క్వశ్చన్. చెప్పాలంటే నా ఒక క్వశ్చన్నే ప్రిన్స్ డైరెక్టర్ ఎవరు? అనుదీప్ గారు. చాలామంది చాలా థాట్స్ వస్తాయి, అతను కొంచెం లేట్ వెలిగింది, నాకు ఇప్పుడు స్టార్టింగ్లో వచ్చింది. ఓకే, దాని పక్కన వెళ్తే, పొలిటీషియన్స్ అసలు ఒక వ్యక్తి పొలిటీషియన్ ఎందుకు అవ్వాలనుకుంటున్నాడు? డబ్బు కోసమా, హోదా కోసమా, ప్రజల సంక్షేమం కోసమా? ప్రజల సంక్షేమం కోసం పొలిటీషియన్ అవ్వాలనుకోవడం తప్పులేదు. ఎంతో కొంత సేవ చేద్దామని పొలిటీషియన్ అవుతారు. డబ్బు కోసం, హోదా కోసం అయితే పొలిటీషియన్ అవ్వాల్సిన అవసరం లేదు. వాడు ప్రజలకు అన్యాయం చేసినట్టు అవుతుంది. ఆలోచించండి, ఎందుకు పొలిటీషియన్ అవ్వాలనుకుంటున్నారు? ప్రస్తుత సమాజంలో ఎక్కువ మంది ఏ దారి లేక చివరికి పొలిటీషియన్గానే అవ్వాలనుకుంటున్నారు. ఎందుకు అవ్వాలనుకుంటున్నారో ఆలోచించండి. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఓకే, ఫైనల్లీ నా మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, రిజర్వేషన్ సిస్టమ్. రాజ్యాంగం రాసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్తో పాటు అంటే 299 మంది రాజ్యాంగాన్ని రాసించారు. అయితే రాజ్యాంగంలో మెయిన్గా మనం చూడాల్సింది రిజర్వేషన్ సిస్టమ్. ఈ రిజర్వేషన్ సిస్టమ్ వల్ల చాలామందికి చాలా యూజ్ అయింది. నేను దీన్ని తప్పుపడడం లేదు, కానీ ఒకప్పుడు కొంతమంది ప్రజల్ని చులకనగా, కొంతమంది అనగారిన కులాలని చులకన చూడడం వల్ల, ఆ రిజర్వేషన్ సిస్టమ్ పెట్టడం వల్ల ఎంతో కొంత యూజ్ అయింది ఆ టైంలో.
కానీ కాలం మారింది, మనుషులు మారినారు, సమాజం చైతన్యవంతమైంది. ఇలాంటప్పుడు ఈ రిజర్వేషన్ సిస్టమ్ పెట్టడం, ఈ రిజర్వేషన్ సిస్టమ్ వల్ల ఏమైనా యూజ్ ఉందా? ఈ రిజర్వేషన్ సిస్టమ్ వల్ల ఎవరు బాధకి గురవుతున్నారు, ఎవరు హ్యాపీగా సంతోషంగా ఉంటున్నారు అని ఆలోచిస్తే, రాజ్యాంగం రాసినప్పుడు ఈ రిజర్వేషన్ పెట్టినప్పుడు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు కొన్ని ఆపర్చునిటీస్ ఎక్కువ వచ్చే విధంగా రాసింది. బీసీ ఓసీ ఇంకేమన్నా కులాలు ఉంటే ఇంకో వీళ్ళు కొంచెం తక్కువ ఆపర్చునిటీ వచ్చే విధంగా ఉన్నాయి రిజర్వేషన్. మనము ఇందులో చూసుకుంటే ఆ టైంలో అనగానే కులాలకు ఇట్లా ఇబ్బంది పెడుతున్నారని ఆ టైంలో అలా రాయడం ఓకే, నేను దానిని ఎలాంటి క్వశ్చన్ చేయడం లేదు. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ చాలా చేంజ్ అయింది. ఏ విధంగా అంటే ప్రతి ఒక్కరు సమానంగా ఉన్నారు, ఈక్వల్గా ఉన్నారు. ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు, ప్రతి ఒక్కరు సమానంగా ఉన్నారు. అలాంటప్పుడు ఈ సమానత్వాన్ని క్వశ్చన్ మార్క్ చేసేదే రిజర్వేషన్ సిస్టమ్ అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, కలిసి చదువుకున్నారు, పెద్దగా అయినారు, డిగ్రీ అయిపోయింది, జాబ్ అప్లికేషన్ చేయాలనుకున్నారు. అయితే ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. అప్లై చేసే ముందు నోటిఫికేషన్ చూశాను, ఏమనుంది, ఎస్సీ వాళ్ళకు తక్కువ ఫీజు అండ్ ఎస్టీ వాళ్ళకు కూడా, బీసీ ఓసీ వాళ్ళకు ఎక్కువ ఫీజు ఉంది. అప్పటి వరకు వాళ్ళకు ఏ కాస్ట్ ఏంటి అని రిలీజియన్ తెలియకుండానే వాళ్ళు ఫ్రెండ్స్గా ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఆ నోటిఫికేషన్ చూసారో అప్పుడు వాళ్ళకి అర్థమైంది, ఇది ఒక విధంగా ఈ రిజర్వేషన్ వల్లనే చాలామంది క్యాస్ట్ ఇట్లా ఫీలింగ్ అని కొంతమందికి వస్తుందంటే మీరు నమ్ముతారా? మళ్ళీ ఈ రిజర్వేషన్ అనేది ఉంటే బాగానే ఉంటుంది. కానీ ఎవరైతే మీరు హై పొజిషన్లో ఉన్నారు, ఐ మీన్ ఎక్కువ డబ్బున్న వారని ఫీల్ అవుతున్నారో వాళ్ళు అప్పుడు ఉన్న విధంగా ఇప్పుడు లేరు కదా, చేంజ్ అయిపోయింది కదా. అప్పుడు వాళ్ళకి డబ్బు ఉంటే కొంచెం ఏమంటారు, సింపుల్గా చెప్పాలంటే ఎక్కువ కులం. ఇప్పుడు అలా ఏం లేదు కదా, అంతా సమానంగానే చూస్తున్నారు, అందరినీ సమానత్వంగానే ఉంటున్నారు, కలిసిమెలిసి ఉంటున్నారు. ఈ టైంలో కూడా మన రిజర్వేషన్ ఉండడం అవసరం ఉండాలి, కానీ ఇంత కాదు. ఇప్పుడు ఎట్లా అంటే మనకు రిజర్వేషన్ ఎట్లా ఉన్నది, అప్లికేషన్ ఫీజు ఎక్కువనే ఉంటుంది, ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత వాళ్ళకి తక్కువ మార్కులు వచ్చినా కూడా వాళ్ళకే జాబ్. ఏంటిది? ఇదే నేను క్వశ్చన్ చేయాలనుకున్న క్వశ్చన్. రిజర్వేషన్ అనేది ఎప్పుడో వాళ్ళు ఆ కాలంలో చాలా కింది వర్గాలు, అణగారిపోయిన వర్గాలని అణచివేస్తున్నారని ఆ టైంలో రాశారు. కానీ ప్రస్తుతం సమాజం చాలా చేంజ్ అయింది, ఎవరు పేదవారిగా ఉండలేదు, చాలా మార్పులు జరిగాయి. ఇన్ని మార్పులు జరిగాక కూడా ఈ రిజర్వేషన్ సిస్టాన్ని ఇలానే కొనసాగించడం కరెక్ట్ అని మీరు నమ్ముతున్నారా? దీని గురించి నేను తప్పుగా మాట్లాడుతున్నానని నేను అనుకోవట్లేదు. ఒకవేళ తప్పుగా మాట్లాడితే క్షమించండి, బట్ ఈ క్వశ్చన్ మాత్రం రేజ్ చేయండి. ఒకవేళ మీకు అనిపిస్తే ఇప్పుడు కాకుండా ఎప్పటికైనా ఇది చేంజ్ ఓవర్ రావాలి. ఎందుకంటే ఈ రిజర్వేషన్ సిస్టమ్ వల్ల చాలామంది చాలా విధాలుగా కోల్పోతున్నారు. నాదేమైనా తప్పు ఉంటే క్షమించండి. ఫైనల్గా ఈ క్వశ్చన్లన్నీ నేను అడుగుతున్నానంటే కారణం నాకు అనిపించింది కాబట్టి నేను అడుగుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బాయ్. దిస్ ఈజ్ పవన్ కుమార్. బాయ్.